నుంచి ఢిల్లీ దాకా, జంపింగ్ల నుంచి జనం తిప్పల దాకా, రాజకీయం నుంచి సినిమాల దాకా మనం చూడాల్సిన షాన్నే ఉన్నాయి అబ్బా. ఇక హెడ్లైన్ చూస్తారంటే టక్క టక్క చెప్పుడే. ఢిల్లీలా మునుం పెట్టి మీటింగ్లు అడుగుతాండ్రు రావాల్సిన నిధులు. కొత్త ఎంపీల ప్రమాణం షురు, ప్రొటెన్ స్పీకర్ మీద లొల్లి జోరు. ఇంకో కారు ఎమ్మెల్యే జంప్, కేసీఆర్ సారేమో గప్చుప్. పవన్ సార్ తోటి సినిమాళ్ళు చెప్పుకుండ్రట కష్టాలు. ప్రజావానికి మస్తు మంది, మండలాల సుత ఇప్పటి సంది. ఓ నెల రోజులు వెనకకు మరి చూడుర్రి రాజకీయం ఎట్లుండేనో. బీజేపీకి గిన్ని సీట్లు వస్తాయట, కాంగ్రెస్ కు గిన్ని సీట్లు వస్తాయట, పలానా లీడర్ పక్కా ఓడిపోతాడట, గాయనే గ్యారెంటీగా ఎంపీ అవుతాడట, సెంటర్లా పొత్తు సర్కార్ వస్తుందట, ఏ పార్టీకి ఫుల్ మెజారిటీ రాదట, ఈ గ్రూప్ కు బలం గంతే ఉందట, ఈ గ్రూప్ లెక్క గిట్లుందని ఎన్నో వార్తలు ఇంటుంటిమి. ఇక మొన్న రిజల్ట్ వచ్చే మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ అయ్యే, మోడీ సారే మూడో పారి ప్రధానమంత్రి అయ్యే. ఇదంతా బయటి వ్యవహారం. ఇక ఇలా పార్లమెంట్ షూర్ అయితే ఫస్ట్ గీ కార్యం నడిచింది. ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీ అటు బీజేపీ ఎంపీలు సపోర్ట్లు కొడుతుంటే ఇటుకెళ్లి కాంగ్రెస్ ఎంపీలు రాజ్యాంగం వయ్యులు చూపించారు. नरेंद्र दामोदर दास मोदी जो लोकसभा का सदस्य निर्वाचित हुआ हूं, ईश्वर की शपथ लेता हूं. అయితే ఇంకా సీనియర్ మంత్రుల పేర్లు పిలిస్తే मैं राजनाथ सिंह जो लोकसभा का सदस्य निर्वाचित हुआ हूं, ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित మన కిషన్ రెడ్డి పంచకట్టు తోటి పార్లమెంట్ కు వచ్చేండు. ఈసారు బండి సంజయ్ సారు ఇద్దరు కూడా మంచిగా తెలుగులోనే ప్రమాణాలు చేసిండ్రు. గంగాపురం కిషన్ రెడ్డి అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకోబడినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని. తెలంగాణకెళ్ళి సెంటర్ మంత్రులైన వీళ్ళే కాకుండా ఆంధ్ర సెంటర్ మంత్రులు రామ్మోహన్ నాయుడు, చంద్రశేఖర్ సార్లు కూడా తెలుగులోనే చదివిండ్రు. కింజరాపు రామ్మోహన్ నాయుడు అనే నేను లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనందున మనస్సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. అందరి మంత్రుల ప్రమాణాలు అయినాక ఏ అక్షరం తోటి చాలా రాష్ట్రాల ఎంపీలను పిలిస్తే అందులో ఆంధ్ర లీడర్లు కూడా ఉన్నారు. దగ్గుబాటి పురంధేశ్వరి అని నేను, మతుకుమల్లి శ్రీభారత్ అను నేను. విజయనగరం టీడీపీ ఎంపీ అప్పలనాయుడు సారు సైకిల్ మీద పార్లమెంట్ కు వచ్చి ప్రమాణ స్వీకారం చేసిండు. అట్లనే వైసీపీ జనసేన ఎంపీలకు కూడా ముందే ఛాన్స్ వచ్చింది. అటు ఇంకా బి అక్షరము, సి అక్షరము ఇట్లా మునం పెట్టి చేపిస్తే సగం రాష్ట్రాలు వచ్చినాయి. మన తెలంగాణ ఎంపీల ప్రమాణం గిట్లా రేపే. అయితే 7 మాటలకు గెలిచిన మాతాత్ సార్ ను ప్రొటెన్ స్పీకర్ సీట్ల కూకుండా పెడితే ప్రతిపక్షాలు తప్పు పట్టినాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో 8 మాటలకు గెలిచిన ఎంపీ ఉన్నాడు. మరి రాజ్యాంగం బోయిలు పట్టుకొని పార్లమెంట్ ఇట్లా నిరసనలు చేసిండ్రు. ఎట్లా ఇంకెప్పుడని పార్లమెంట్ లా మన ఎంపీల ప్రమాణ స్వీకారం కోసం ఏటింగ్ చేసిరట అభిమానులు. అయితే తెలంగాణ రాష్ట్రంకెళ్ళి గెలిచినోళ్లే రేపున్నాయి. ముఖ్యమైన కార్యం కాబట్టి ఎంపీలకు మద్దతుగా ముఖ్యమైన లీడర్లు సుత గాలి మోటార్ ఎక్కిండ్రు. ఇది ఒకటే కాదుల్లో ఇంకో పని కూడా ఉన్నది. మళ్ళా అరుసుకుందాం పండ్రి, చెలో ఢిల్లీ. ముఖ్యమంత్రి సారు మంత్రులు ఢిల్లీలో ఫుల్ బిజీలు ఉన్నారు. మునం పెట్టి సెంటర్ మంత్రులను కలుసుడు, తెలంగాణకి ఏం కావాలనో అడుగుడు. మీ హ్యాండ్ వాళ్ళు ఉన్న ఫలానా భూములు కావాలి, వరంగల్ సైనిక్ స్కూల్ పెట్టాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సార్ ను కోరిండు రేవంత్ రెడ్డి సారు. అట్లనే కాంగ్రెస్ ఎంపీలను పరిచయం చేసిండు. తొలిసారి ఎన్నికైనామని చెప్పి 8 తెలంగాణ ఎంపీలతోటి రాజ్నాథ్ సింగ్ గారిని కలిసి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అటెంక సెంటర్ ఇండ్ల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సార్ ను కలిసి తెలంగాణకు 2,70,000 ఇండ్లు ఇవ్వాలని కోరిండు. మన రోడ్ల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారేమో సెంటర్ రోడ్ల మంత్రి నితిన్ గడ్కరీ సార్ ను కలిసిండు. తెలంగాణలో ఏ తవ్వ కొత్త రోడ్లు కావాలి, ఏవి పెద్ద ఇయ్యాలనేది చెప్పిండు ఆ సారుకు. హైదరాబాద్ విజయవాడని వెంటనే 6 లేన్ గా చేయాలని చెప్పి మినిస్టర్ గారిని చెప్పడం జరిగింది.
మంత్రి సీతక్క సెంటర్ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సార్ కలిసి ఊళ్ళ డెవలప్మెంట్ కోసానికి పైసలు ఇవ్వాలని కోరింది. అట్లనే హైకమాండ్ కలుస్తున్నారు ఒకలెంకొకలు. పదవులు వంచే కార్యం ఉంది. మళ్ళా 3 రోజులైతే పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి సార్ పదవి కాలం ఒడుస్తుంది. గా సీట్ కోసం మస్తు మంది లైన్లు ఉన్నారు. సీనియారిటీ, సామాజిక వర్గము, పబ్లిక్ ల పతారా అందరినీ కలుపుకుపోయే గుణం చూస్తారట పార్టీ పెద్దలు. అట్లనే కొత్త మంత్రులను తీసుకునేది ఉంది. కేబినెట్ లో 18 మందికి ఛాన్స్ ఉంటే ఇప్పుడు 12 మందే ఉన్నారు. ఇప్పుడు పాత ఆదిలాబాదు, నిజామాబాదు, హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలకు వెళ్ళి ఒక్క మంత్రి కూడా లేరని ఫస్ట్ ఛాన్స్ అక్కడ ఎమ్మెల్యేలకే ఇస్తారట. రేపు పార్లమెంట్ లో మన ఎంపీల ప్రమాణ స్వీకారం కూడా ఉన్నది కాబట్టి చాలా మంది ఢిల్లీలో ఉన్నారు. ఇటు ఈ పని అటు ఆ పని రెండొకటే పని నడిపిస్తారు అన్నట్టు. పార్లమెంట్ ఎలక్షన్ల ముంగట కేసీఆర్ సార్ ఏమన్నాడు యాదుందా? ఓ 20-25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మా లైన్లకు వచ్చిండ్రు, మీతోటే ఉంటాం సార్, తప్పకుండా వస్తాం సార్ అంటూరని చెప్పిండు. కాంగ్రెస్ సర్కార్ పని అయిపోయింది, ఆ పార్టీలో ఎవ్వరు ఉండరు అని గొప్పగా చెప్పిండు గులాబీ పార్టీ అధ్యక్షుల వారు. అప్పటికే 3 జంప్ అయినా లేలే మా పార్టీలకే వస్తురని చెప్పుడు గిరేట్ కదా. కానీ ఇప్పుడేమో అంతా ఉల్టా కాబట్టే ఇంకో ఎమ్మెల్యే కార్ దిగి కాంగ్రెస్ లకు వచ్చిండు. జగిత్యాలలో 2 మాటలు గెలిచిన సంజయ్ కుమార్ సారు ఈ కాంచెల్లి అధికార పార్టీ ఎమ్మెల్యే. కవితకు చాలా దగ్గర మనిషి అని పేరుండే. ఏమైందో ఏమో మరి సీదా సీఎం సార్ ఇంటికి వచ్చి కండువా కప్పుకున్నాడు. మొన్ననే బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సార్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరికాయే. పార్లమెంట్ ఎలక్షన్లకు ముంగట 3, ఫలితాల తర్వాత 2, 5 జంప్ అయినట్టు. కానీ ఈడికే ఆగేటట్టు లేదు. సిటీలో శివాలున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సాటుగా చర్చలు చేస్తురట. మోక చూసుకొని పార్టీలకు మారుడేనట. అప్పట్లో టీడీపీలుండి అటెంక కారెక్కిన వాళ్ళంతా కాంగ్రెస్ తో ఓదొక్కుతున్నారని ప్రచారం నడుస్తుంది. 20 మంది ఎమ్మెల్యేలు రాబోతున్నారని అందరికంటే ముందే వచ్చిన దానం నాగేందర్ సార్ చెప్పబట్టే ఓ 6-10 రోజులలో కాంగ్రెస్ కండువాలకు ఫుల్ గిరాకుంటదని గాంధీ భవన్ లో గుసగుసలు. ఓడిన ఎర్రబెల్ సార్ పేరు కూడా వినవర్తే కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేయాలనేదే నా ధ్యేయం. నేను దానికోసమే సిద్ధంగా ఉన్నా. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సారు ఏదో ఒక జాతీయ పార్టీలకు జంప్ అవుతారని ప్రచారం నడుస్తుంటే ఫామ్ హౌస్ కు పిలుచుకొని మాట్లాడిండట కేసీఆర్ సారు. అటుకెళ్ళి బీజేపీ వాళ్ళు కూడా పిలుస్తున్నారు ఏరే పార్టీ ఎమ్మెల్యేలను. హరీష్ రావు గారితో పాటు చంద్రశేఖర్ రావు గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు కూడా వస్తే ఖచ్చితంగా కండువా వేసి పార్టీలోకి సాదరపూర్వకంగా స్వాగతిస్తారు. ఎమ్మెల్యేలు పోతున్నా, సీనియర్లు పోతున్నా బాయికాడున్న బాపు సప్పుడు చేస్తోట్టు. అధ్యక్షుల వారే అనుకుంటే వర్కింగ్ ప్రెసిడెంట్ రామన్న కూడా గప్చుప్పే తీర్వాటం దొరికితే ట్విట్టర్ లో రాస్తున్నాడు గంతే. ఈ 5 ఓంగా 33 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కార్లా. చూడాలి మరి అసెంబ్లీ చాలయ్యే వరకు ఎందరు మిగులుతారో. ఇద్దరు సెంటర్ మంత్రులు, 6 ఎంపీలు, 8 ఎమ్మెల్యేలు 6 నెలల్లో గిన్ని గణం సంపాదించడంతోటి ఫుల్ కుషులున్నది కమలం పార్టీ. అసెంబ్లీకి, పార్లమెంట్ కు ఓట్లు, సీట్లు 2 పెరుగుతాయి. ఇంకో దిక్కు బీఆర్ఎస్ కు దెబ్బపడే. ఇక రేపు మాది జోరుంటదని మురుస్తురట. అగో గిందికే కావచ్చు, పార్టీని నడిపించే పవర్ నాకే కావాలని గింత పోటీ. తెలంగాణలో బీజేపీ పతారా పెరిగే వరకు ప్రెసిడెంట్ సీటుకు పోటీ సుత పెరిగిందుల్లో. కిషన్ రెడ్డి సారు, సంజయ్ సారు సెంటర్ మంత్రులు అవుట్ తోటి కను 6 ఎంపీల్లో 4 ఆశలు పెంచుకున్నారు అధ్యక్షుల వారి కుర్సీ మీద. రాజకీయంలో మస్తు అనుభవం ఉంది, నాకే ఇయ్యాలని ఈటల గారు అడుగుతుంటే అప్పట్లో ఎర్రజెండా పట్టిన లీడర్ కి ఎట్లిస్తారని కొందరు క్వశ్చన్ చేస్తున్నారు. దేశం కోసం, ధర్మం కోసం కొట్లాడేటోళ్ళకే ఇయ్యాలని సీనియర్ ఎమ్మెల్యే రాజాసింగ్ సార్ డిమాండే చేసిండు బాజాప్తా. లేలే పార్టీ కోసం తగ్గ పరగొట్లాడి 2 మాటలు గెలిచినా మళ్ళా బీసీ లీడర్ ను నన్నే ప్రెసిడెంట్ చేయాలని అరవింద్ సారు. పాలమూరుకెళ్లి పార్లమెంట్ కు వచ్చిన డీకే అరుణ మేడం కూడా అధ్యక్షురాలు కావాలనుకుంటుంది లేడీస్ కోటాల. బీఆర్ఎస్ కు పట్టున్న మెదక్కెళ్లి ఎంపీగా గెలిచిన వకీల్ పాయింట్ నాకు బగ్గరక పార్టీని ఉరికిస్తా అని రఘునందన్ సారు. అందరి అభిప్రాయాలు విన్న తర్వాత పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయాన్ని అందరం కూడా శిరసావహిస్తామని అనుకుంటామని. అగో ఎంపీలేనా ఎమ్మెల్యేలకు ఎందుకు ఇయ్యరని ఇల్లు. కామారెడ్డిలో 2 పార్టీల అధ్యక్షులను ఓడగొట్టిన వెంకటరమణారెడ్డి సారు, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సార్ లైన్లు ఉన్నారు. పాత ఎమ్మెల్యే సింతల రామచంద్రారెడ్డి, పాత ఎమ్మెల్సీ రామచంద్రరావు సార్లు సుధా పైరో చేస్తుర్రట. పదవులు చేసిన వాళ్ళకే పదవులు ఇస్తే ఎట్లా, కడవలను కూడా చూడాలి కదా అని జూనియర్లు. ఇవన్నీ ఢిల్లీ పెద్దలకు తెలిసే వరకు అయిన దానికి ఇప్పట్లో ఎవరికి ఇయ్యం. మొదలైతే జాతీయ పార్టీకి కొత్త అధ్యక్షుడిని చేసినాకనే తెలంగాణలో మారుస్తాం అన్నట్టుగా ఉన్నారట. చూడాలి మరి ఇక ఛాన్స్ ఎవరు కొట్టేస్తారో. సర్కార్ కొలువు వేస్తోళ్ళు ఎప్పుడు ఎక్కడ డ్యూటీ వేస్తే అక్కడ కురకాల్సి ఉంటది.
అబ్బో గంత దూరమా, వామ్మో గాజంగట్లక, ఆ ఏరియా మంచిది కాదు, నేను పోనంటే నడవది. చిన్న చిన్న ఆఫీసర్లు ఏమో గాని పెద్ద ఆఫీసర్లు మాత్రం ఎప్పుడు సూట్ కేసు తయారు పెట్టుకుని ఉండేటట్టు రూపో. 5 మంది కాదు 10 మంది కాదు, ఒక్కపారే 44 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ట్రాన్స్ఫర్ అయిండ్రు. ఈ కాంచి జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి మేడం. హైదరాబాద్ మంచి చెడ్డలు చూసుకోవాల్సిన జిమ్మెదారి ఈమెదే. ఇక నిన్నటిదాకా ఈ సీట్లున్న రోనాల్డ్ రాజ్ సార్ ను కరెంట్ డిపార్ట్మెంట్ పెబ్బగా పంపిండ్రు. పైసల శాఖకు సందీప్ కుమార్ సుల్తానియా సారు, వాటర్ బోర్డుకు అశోక్ రెడ్డి సార్ పోతే గుల్ల శాఖను శైలజ రామయ్యర్ మేడానికి ఒప్పచెప్పింది సర్కారు. ఇన్ని రోజులు కరెంటు శాఖలో ఉన్న రిజ్వీ సార్ ఇక ట్యాక్సుల శాఖకు పెబ్బ. ఐపీఎస్ ఆఫీసర్ రంగనాథ్ సార్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖను నడిపిస్తాడు. చదువుల శాఖను నరసింహారెడ్డి సార్ చూసుకోవాలి. అట్లనే కొన్ని జిల్లాల కలెక్టర్లు సుత మారిండ్రు. మొన్ననే 20 మందిని అటోళ్ళని ఇటు ఇటోళ్ళని అటు పంపి ఇయ్యాల గీళ్లను. ఎవరు ఏడుంటే మంచిగా పని చేస్తారు, ఎవరి పనితనం ఏంది, సీనియర్లకు ఏమి ఇయ్యాలి, జూనియర్లను ఏడబెట్టాలనేది చూసుకొని ట్రాన్స్ఫర్లు చేస్తారన్నట్టు. ఊర్లో తిప్పలుంటే సర్పంచ్కి చెప్పుకుంటే తీరుస్తాడు, కానీ ఆయనే పట్టించుకుంటలేడనుకోర్రి. మండల ఆఫీస్కి పోయి ఓ దరఖాస్తు ఇచ్చొస్తారు. అయినా తశ్వగాలేదంటే సీదా ఆర్డీఓ ఆఫీస్కు, అటు నుంచి కలెక్టర్ ఆఫీస్కు పోవాల్సిందే. కానీ కలెక్టర్ సార్ను పెద్ద ఆఫీసర్లను కలుసుడు అంత అల్కగా పనేనా? ఎన్నో మాటలు తిరగాలి. హగో పబ్లిక్ గా తిప్పలు తప్పేయాలనే ప్రజావాణి ప్రోగ్రాం పెట్టింది సర్కార్. మరి ఇవాళ ఎట్లెట్లా నడిచిందో చూసేద్దాం పాండ్రి. పట్నంలో ప్రజావానికి సితమొచ్చిండ్రు పబ్లిక్. ఇండ్లు, రోడ్లు, మోరీలు, రేషన్ కార్డుల కోసం జీహెచ్ఎంసీ ఆఫీస్ కు తాకుడు దాకిండ్రు. లోపటిట్లుంటే బయట చూడుర్రి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలేదని కొందరు, వచ్చినింట్ల సౌలతులు లేవని కొందరు ఎర్రన్నల ఇమ్మతితోటి ధర్నా చేసిండ్రు. ఇల్లు వచ్చింది, తాళం చేతులు ఇచ్చిరు, పట్టా ఇచ్చిరు, అందులో వాటర్ లేదు, కరెంటు లేదు, లిఫ్ట్ లేదు, దారి సరిగా లేదు, ఏమీ సరిగా లేదు. మరి మేము ఎట్లుండాలి? మేము ఇప్పటికీ కిరాయి నెల బతకాలనా? తాళాలు వచ్చినాయి. తాళాలు వచ్చినాక కూడా మమ్మల్ని లోపలికి పోనిస్తలేరు, ఎంట్రీ కానిస్తలేరు. ఆడ సెక్యూరిటీ గార్డ్ అంటుండే సార్ వాళ్ళు పోనీకి అలర్ట్ లేదు అని చెప్తారు. కరీంనగర్ లో చూడుర్రి, జాతరే నడిచింది. ఖాళీ జాగలకు పన్నులేస్తుర్రని, ఇంటి నంబర్ ఇస్తలేరని, భూములు కబ్జా పెడుతుర్రని సితం దరఖాస్తులు వచ్చినాయి. నేను శంకర్ హోమ్స్ లో 2 years కింద ఇల్లు కొన్నా. ఇప్పటి వరకు నాకు ఇంటి నెంబర్ ఇవ్వడం లేదు. సంబంధిత అధికారులు అందరికీ కంప్లైంట్ ఇచ్చిన. ఈ అన్న జనగామ కలెక్టరేట్ బంగ్లా మీదకెక్కి మందు దాగిండు, నా భూమి కబ్జా పెడుతుర్రని. అన్ని జిల్లాల్లో మస్తు మందొచ్చిండ్రు తిప్పలు చెప్పుకుంటానికి. ఇన్నేండ్లు కలెక్టర్ ఆఫీసులలోనే ప్రజావాణి నడిచింది కదా. నకిరేకల్ ఎంపీడీఓ ఆఫీస్ లో కూడా పెడితే అర్స్కవోను ఎమ్మెల్యే వీరేశం అన్నొచ్చిండు. నల్గొండ జిల్లాల శానా మండల ఆఫీసులలో పెట్టిర్రు దూరం పోయే తిప్పలు తప్పిస్తానికి. జర వచ్చిన దరఖాస్తులు చూసి జప్పున సమస్యలు తీర్సురి సార్లు. అరే నీకెందుకు తమ్మి, నువ్వో నేను చెప్తాది. ఆడ మనోడే ఉన్నాడు. నీ గీంత దానికే ఫికర్ చేస్తేవిందే కాక, నువ్వు ఓంగనే నాకు ఫోన్ కొట్టు, ఆఫీస్లో మా దోస్తే ఉన్నాడు, చెప్పున పని అవుతుంది. కానీ మామ పలానా ఎమ్మెల్యే నీకు తెలుసుగానే నాకు పని పడ్డది, ఓ మాట చెప్పరాదు, ఎల్లమైతుంది అని అడుగుతుంటారు. హౌ మళ్ళా ఇప్పుడు గీ ముచ్చట దేనికంటే, అట్రోకి ఇట్రోకు సినిమా నిర్మాతలు, నడుమిట్ల చిన్న సీఎం పవన్ సారు, పక్కకు సినిమాల మంత్రి దుర్గేష్ గారు. పైసలు పెట్టి సినిమాలు తీసేటోళ్ళంతా విజయవాడకు పోయి పదవికి ఎక్కిన సార్కు శుభాకాంక్షలు చెప్పిండ్రు. ఆంధ్రాలో ఇండస్ట్రీ డెవలప్ చేస్తానికి ఏం చేస్తే బాగుంటది, స్టూడియో లేంది, లొకేషన్ లేంది, టికెట్ల రేట్ లేంది, స్పెషల్ షోలకు పర్మిషన్ లేంది అనేది మాట్లాడుకున్నారట. ముఖ్యమంత్రి సార్ అపాయింట్మెంట్ అడిగి చెప్తే ఒక్కపారే సినిమాలు అందరం వచ్చి కలుస్తామని అడిగితే సరే అన్నాడట పవన్ కళ్యాణ్ సారు. సినిమా కంపెనీలు ఏం తక్లీఫ్లు ఉన్నాయో సార్కు బాగ్యర్క కాబట్టి మొదలు ఈ సార్నే కలిసిండ్రు అన్నట్టు. అయితే వైసీపీ గవర్నమెంట్ లో సినిమాలను పట్టించుకోలే, కొత్త రూల్స్ తెస్తే తక్లీఫ్ అయిందనే లొల్లి నడిచింది. టికెట్ల రేట్లు పెంచమని ఓ మల్కా బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వమని ఇంకోసారి. సినిమా పెద్దలను పిలిపించుకుంటే చిరంజీవి సార్ జగనన్నకు 2 చేతులు జోడించి దండం పెట్టుడు, జగనన్న పట్టించుకోకపోవడం మీద లొల్లే అయింది. ఏహే అదంతా అట్టర్ ఫ్లాప్ సినిమా, ఈ కాంచి సూపర్ హిట్ సినిమా చూపిస్తామన్నాడట సీఎం తర్వాత సీఎం పవన్ కళ్యాణ్ సారు. ఊర్లో బడి లేకున్నా, గుడి లేకున్నా, గ్రామ పంచాయతీ ఆఫీసు లేకున్నా, ఇంటింటికి నల్లాలు లేకున్నా, నీళ్ళ ట్యాంకు లేకున్నా, సైడ్ కాలువలు లేకున్నా, దుక్నాలు లేకున్నా, కరెంటు బుగ్గలు ఎలగకున్నా, కరెంటు తంబాలు లేకున్నా, అసలు కరెంటే లేకున్నా సుత దీపాలతోని ఎట్లనో గట్ల ఎలా తీసుకుంటారు. పక్కూరి ఓతానికి తొవ్వుంటే చాలు, అటెనక ఓదానెనక ఒకటి అవే వస్తాయి. అసలు తొవ్వే లేకుంటే ఎట్లుంటది? ఇగో గిట్లుంటది.
ఇటు నిచ్చెనేసుకొనెక్కుడు అటు నిచ్చెనేసుకొని దిగుడు. చాలా ఒడుపు కావాలి, జర్రంత అటు ఇటైనా కష్టమే. ఏం చేస్తారు మరి? బ్రిడ్జి గట్టుడు ఒడుస్తలేదు, పబ్లిక్ కు తిప్పలు తప్పలేవు. కొమ్రంభీం జిల్లా అందవెల్లి పెద్దవాగు మీద అప్పట్ల బ్రిడ్జి కడితే 2 ఏళ్ల కిందట వరద దాకుడుకు కూలిపోయింది. మళ్ళా ఏం తక్కువ 3 కోట్లు పెట్టి రిపేర్లు చేస్తున్నారు. ఇదేమో ఇప్పటి మందం వేసిన తొవ్వ ముత్తమంతా ఆనకే కొట్టుకోవైంది. హీగేముంది, 50 ఊర్ల పబ్లిక్ ఎప్పట్లెక్కనే తిప్పలు పడుతున్నారు వాగు దాటడానికి. పనుల మీద వస్తోళ్లకు, స్కూలు కాలేజీ పొరలకు, పొలాల కడిగి పోయే రైతులకు సుతాశితం తిప్పలైతుంది. పొలాలన్నీ అవతలు ఉన్నాయి, విత్తనాలు పెట్టే టైం వచ్చింది. ఎంత తొందరగా అయితే అంత మంచిది. 190 పాళ్ళు అయిపోయింది బ్రిడ్జి. ఒక్క అప్రోచ్ రోడ్ వేస్తే కథం. కానీ ఆంధ్ర కాంట్రాక్టర్ గారు 7 పనులు అన్ని ఇడిచిపెట్టే వరకు గిట్లున్నది పరిస్థితి. పనులు చెప్పున ఒడగొట్టాలని బీజేపీ ఎమ్మెల్యే హరీష్ సారు సీఎం సార్ కు ఉత్తరం రాసి దీక్ష గూకుంటే ఎమ్మటే ఆఫీసర్లు ఉరుకొచ్చి మొరం పోపిచ్చి బ్రిడ్జి మించెల్లి రాకపోకలు షురు చేసిండ్రు. ఒకటే నాడు సమస్య తీర్చినందుకు ఆఫీసర్లకు థ్యాంక్స్ చెప్పిండు ఎమ్మెల్యే గారు. పొరపాటున చూడక కాలో షే దాక్తే ఎమ్మటే సారీ చెప్తాం. రోడ్డు మీద పోతుంటే ట్రాఫిక్ లా ఇంకొకరికి బండి దాకిస్తే దిగి ఏమైందో చూస్తాం. దెబ్బలు దాకితే దావకనకు తీసుకుపోతాం. బండి డ్యామేజ్ అయితే రిపేర్ చేపిస్తాం. గిట్లనే గుంపుల చూడక ఎవరికన్నా దాకి వాళ్ళ వస్తువులు కింద పడితే సారీ చెప్పి అవసరమైతే కొనిస్తాం కూడా. మన తప్పున్నప్పుడు ఖచ్చితంగా సారీ చెప్పాల్సిందే. కానీ గీడేమైందంటే హీరో నాగార్జున సారు ఇస్టైల్ గా నడుచుకుంటూ వస్తుంటే గుంజి నూకుడు నూకేస్తే అవతల పడ్డాడు. శంషాబాద్ గాలి మోటార్ డిపోలా హీరో గారిని చూసి ఫోటో దిగుదామని గీ కాక దగ్గరికి వస్తే బాడీగార్డు గిట్ల మర్యాద చేసిండు. పాపం దివ్యాంగుడట. పక్కకేమైందని నాగార్జున సారు చూడనట్టుండు గాని వెనకాలన్న హీరో ధనుష్ సార్ అయితే చూసిండు. ఇద్దరు కలిసి సినిమా షూటింగ్ కు పోతుర్రట. వీడియో తీసినోళ్ళు సోషల్ మీడియాలో పెడితే గప్పుడు సారు నజర్లో పడ్డదట. అయ్యో మామూలు చేసిన తప్పుకు నేను సారీ చెప్తున్నా, మళ్ళెప్పుడు గిట్ల కాకుండా చూస్తా అని రాసుకొచ్చిండు ట్విట్టర్లా. అంటే కొన్నిసార్లు మనం తప్పు చేయకుండా మనోళ్ళు చేసినా మనదే జిమ్మదారైతుందన్నట్టు. అయినా అభిమానులది కూడా తప్పేనబ్బా. హీరోలు హీరోయిన్లు అగవడంగానే మాత్రం ఉరకకుంటే ఏమాయే? పైసలు పెట్టుకొని సినిమా చూడమంటారు గాని పుక్కట్ల సెల్ఫీలు దిగుతానికి సెలబ్రిటీలు రమ్మన్నారు కదా మరి. అబ్బా సాగర్ గేట్లు ఎత్తిరేట సుశబ్దం పారాదు. గంట దూరం ఎందుకురా, పక్కనే మూసి ఉండే గంటల పోయొస్తాం. గా జలపాతం కాడ మస్తుందట. మా దోస్తులు పోయొచ్చిండ్రు. అయితారం మనం కూడా పోయొద్దాం మమ్మీ. అబ్బా వాతావరణం కూల్ ఉంది. ఈ టైంలో బోటింగ్ చేస్తే సూపర్ అబ్బా. లెక్కకైతే గిట్ల చెప్పుకోవాల్సిన టైం ఇది. కానీ అంత కింద మీద అయ్యే వరకు ఇగో గిట్ల అయింది. ఆడాడ చిన్న నీళ్ల కుంటలు, బురదల దిగబడ్డ బోట్లు, పల్సగైన ప్రకృతి అందాలు. గిట్లున్నది ములుగు జిల్లా లక్నవరం చెరువు దగ్గర. మొన్నటిదాకా నిండుకుండ లెక్కుండే, కానీ ఇప్పుడు ఆనలు లేక చెరువు ఎండిపోతే చూస్తానికి వచ్చిన టూరిస్టులంతా మస్తు నారాజైతున్నారు. లక్నవరం చెరువు అంటే తీగల బిజ్జి మీద నడుసుడు, బోటింగ్ కు మస్తు పేరువైంది. బిజ్జి మించి నడుస్తుంటే చెరువు అందాలకు ఫిదా కావాల్సిందే. చుట్టూ కాటేజీలు సుతా నీళ్ళలో తేలుతున్నట్టే అనిపిస్తుండే. కానీ ఇప్పుడు ఎటు చూసినా రాళ్ళు, రప్పలు, బురద. పడవలలో తిరగాల్సిన జాగల బండ్లేసుకొని తిరుగుతున్నారు, కుంటల్లా చేపలు పడుతున్నారు. బ్రిడ్జ్ వాటర్తో ఆనుకొని ఉంటుంది, కింద బోటింగ్ చేద్దాం. ఆ సెంటర్లో ఐలాండ్లో నైట్ స్టే చేద్దాం అనుకుని వచ్చినాం, కానీ ఇక్కడ అసలు టూరిజం ఉన్నట్టు ఏం అనిపించట్లేదు. మేము చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాం, ఇక్కడికి వచ్చాక చాలా డిసప్పాయింట్ అయిపోయాం. వాటర్ లెవెల్ చాలా లో ఉంది. లెక్కకైతే ఈ పాటికే బిజ్జిని దాకేటట్టు ఉండాలి నీళ్లు. జూన్ నెల అయిపోవస్తున్నా శినుకు జాడలేక గిట్ల చిన్నపోయింది లక్నవరం. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుళ్ళ ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.